ఇది జీసస్ బైబిల్ అనమాట. సో, ఇదేమైందంటే చాలా కాలం పాటు ఇది బైబిల్ స్టోర్‌లో స్టాక్‌గా ఉండిపోవడం వలన, ఈ పైన ఉన్నటువంటి ఇమిటేషన్ లెదర్ ఏదైతే ఉందో అది ఊడిపోయింది. బికాస్ అది ఊడిపోవడం బట్టి ఇది జస్ట్ ఒక కార్డ్‌బోర్డ్ పీస్‌లాగా మారిపోయింది. అలా ఉండడాన్ని బట్టి ఇది దీని యొక్క స్ట్రెంగ్త్‌ని కోల్పోయిందనమాట. బికాస్ ఆఫ్ విచ్ ఇది వర్షం పడినా, ఇంకేమైనా గానీ చాలా ఈజీగా ఇది పాడైపోయేటటువంటి అవకాశాలున్నాయి. సో, ఇమిటేషన్ లెదర్‌తో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇదే. దీనివల్ల ఏంటంటే ఇమిటేషన్ లెదర్ పైపైన ఊడిపోతూ ఉంటాయనమాట పచ్చి పచ్చిలు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది కూడా క్యాథలిక్ బైబిల్ అనమాట. ఈ పైన చూసారా మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ పింక్ ఆర్ వాటెవర్ కలర్‌లో అదంతా ఊడిపోయింది. ఎందుకంటే కొద్ది కాలం అయితే ఖచ్చితంగా ఊడిపోతుంది. అండ్ ఇది కూడా ఇలాగే కార్డ్‌బోర్డ్ షీట్‌లాగా మారిపోయిందనమాట. ఇప్పుడు మనం గనక దీన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే కొద్ది కాలంలో చినిగిపోయి పాడైపోయే అవకాశాలుంటాయి. మరి నేను దీన్ని ఎలా బాగు చేశానంటే సింపుల్‌గా ఈ ఫెవికాల్ తీసుకొని మొత్తం దీని మీద రాసేసి ఈ బ్రష్ తోటి కంప్లీట్‌గా ఇలా స్ప్రెడ్ చేసేయడం వల్ల కొద్ది కాలం అయిపోయిన తర్వాత అంటే లైక్ ఒక హాఫ్ అన్ అవరో, ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చాలా చక్కగా ఒక ప్రొటెక్టింగ్ లేయర్ అనేది దీని మీదకొచ్చేసింది. సో, ఇప్పుడు మనం దీన్ని వాడినా గానీ చాలా అద్భుతంగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇటువంటి పుస్తకాలు కొనటం వల్ల మనకొచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే, ఇది ఐడియల్లీ 1600కో ఎంతకో అమ్మాల్సినటువంటిది. కానీ మనకు మాత్రం 250 రూపీస్‌కే వచ్చేసిందనమాట. బికాస్ ఈ పైన ఉండేటటువంటి ఇమిటేషన్ లేయర్ అంతా పోతున్నటువంటి కారణం చేత అదొక యూజ్డ్ బైబిల్ లానే ఉంటుంది కాబట్టి చాలా సింపుల్‌గా మనకి తక్కువ ధరకే ఇచ్చేసారనమాట. సో, ఈరోజు లైవ్‌గా మనం దీన్ని చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఏం లేదండి, వెరీ సింపుల్. ఈ పైన ఏమన్నా ఉన్నట్లయితే అయన్నీ పెచ్చులు పెచ్చులు పీకేయాలి. పీకేసిన తర్వాత సింపుల్‌గా మనం ఇలా రాసేసి ఎంత ఉంటే అంత రాసేసేయండి, ఏం కాదు. ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఏసేసేయొచ్చు. అండ్ నౌ ఈజీగా ఈ బ్రష్ తీసుకొని సింపుల్‌గా ఇలా అనేస్తే మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఇందులోకొచ్చేస్తుంది. మీకు పైన తెల్ల తెల్లగా ఉంటుందండి. కానీ మీరు ఒక 2, 3 నిమిషాలు అయిపోయిన తర్వాత అది మొత్తం సెట్ అయిపోతుందనమాట. ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. సో, ఇది ఆహ్, చాలా తక్కువ స్ట్రెస్ తోటి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చనమాట. ఇలా కాకుండా కొన్ని కొన్ని పెద్ద బైబిల్స్ బుక్స్‌లో షాప్‌లో కూడా మనం ఇవ్వచ్చు. వాళ్ళు రీబైండ్ చేస్తారనమాట. సో, ఒకవేళ అలా ఇవ్వాలనుకున్నట్లయితే అలా కూడా చేయొచ్చు. ఏదైనా మీకు కాస్ట్‌లీ బైబిల్ ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి రీబైండింగ్ అవసరం అనిపిస్తే మీరు ఆ ఏరియాలో కూడా మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. బట్ అగైన్ ఇండియాలో ఎక్కడుంటాయి అవి అన్న విషయాల పట్ల నాకు అవగాహన లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ మీకు ఎక్కడైనా గానీ అటువంటి రీబైండింగ్ చేసేటటువంటి వ్యక్తులు కనిపించినట్లయితే లేదా అటువంటి స్టోర్స్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా దాని వరకు అక్కడికి మీరెళ్ళే ప్రయత్నం చేయండి. వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. అది మీకు ఇంకా చాలా బాగుంటుందనమాట. చాలా క్వాలిటీగా వాళ్ళు లెదర్ బైండింగ్ చేసినప్పుడు చాలా ప్యూర్ లెదర్‌తో చాలా మంచిగా చేస్తారు కాబట్టి మీకు కస్టమైజేషన్ కావాలనుకున్నట్టుగా వాళ్ళు చేస్తారు. అంటే మీ పేర్లు దాని మీద ప్రింట్ కావాలని అంటే వాళ్ళు లెదర్ ఏసేసి ఆ లెదర్ కిందన ఇక్కడెక్కడో మీ పేరు రాయడం గానీ అలాంటివి చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొత్త బైబిల్ అనే ఉంటుంది. సో, అటువంటి ప్రయత్నాలు ఏమన్నా మీరు చేయాలనుకుంటే చేయండి. నాకు మాత్రం అటువంటి వాళ్ళు తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ అటువంటి వారు ఎవరైనా దొరికితే అటువంటి షాప్స్ ఏమైనా మీకు దొరికినట్లయితే ఇండియాలో మీరు వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. బట్ అగైన్ అది ఎవరికి ఉపయోగపడుతుందనంటే ఇప్పుడు ఈ బైబిల్ లాంటి బైబిల్స్‌కైతే వేస్ట్. ఇది ఎందుకంటే ఇది నేను కొన్నదే 200కి. నేను మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా ఎందుకు నేను ఇన్వెస్ట్ చేస్తా దీని మీద కవర్‌కి. అవసరం లేదు. కొత్తది కొనుక్కోవాలనుకున్న ఈ బైబిల్ నాకు మళ్ళీ 600కే వచ్చేస్తుంది. సో, నేను ఇటువంటి బైబిల్స్‌కి నేను ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. కానీ మీరు గనక బైబిల్‌కి ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000 15,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ దిశలో ఆలోచించడం అనేది చాలా మంచి ఐడియా అన్నది నా ఫీలింగ్ అనమాట. సో, మనం మళ్ళీ ఇటువైపు కూడా వేద్దాం. ఇటువైపు కొంచెం ఆరితే అటువైపు కూడా వేద్దాం. సో, మొత్తం ఆరిన తర్వాత ఎలాగుంది అన్న విషయాన్ని నేను మీకు మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో, మొత్తం సెకండ్ సైడ్ కూడా నేను ఈ యొక్క ఫెవికాల్‌ని అప్లై చేయడం జరిగిందండి. మీరైతే ఖచ్చితంగా ఇలా చేయకండి. ఎందుకంటే నాకు ఈ వీడియో పర్పస్ కోసం ఇలా పెడతాం జరిగింది. ఫస్ట్ ఇది అప్లై చేసి అది డ్రై అయిన తర్వాత ఇది చేసి అది కూడా డ్రై అయిన తర్వాత మీరు ఇలా ఫ్లిప్ చేసి దీని మీద అప్లై చేయండి. జస్ట్ నేను షోయింగ్ పర్పస్ కోసం అది కూడా జస్ట్ 200 రూపీస్ ఈ బైబిల్ కాబట్టి జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్‌గా ఇలా చేస్తున్నాను. ఇలా చేసినట్లయితే మీరు మేబీ బైబిల్ పాడే అవకాశాలుంటాయి. మీరు ఇలా చేయకండి, నేను ఇలా చేస్తున్నాను. జస్ట్ మీ యొక్క అండర్‌స్టాండింగ్ కోసమే. సో, మనం ఏం చేస్తున్నామంటే మొత్తం 2 వైపులా ఏసేసాము. బట్ ఒకసారి ఈ ఎడ్జెస్ దగ్గర ఇంకొంచెం క్లియర్ కట్‌గా మనం ఇంకొక లేయరింగ్ ఏసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది కొంచెం వీక్‌గా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి
ఒక హార్డ్ లేయర్ కనుక ఇంకొక లేయర్ ఇలా వేసేసినట్లయితే మనకి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఏరియా. కొంచెం స్పైన్ స్ట్రెంథన్గా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఎస్. సో మీరు ఇంకా కావాలి అనుకుంటే ఈ ఏరియాస్లో కూడా వేసుకోవచ్చు ఓపెన్ చేసి. బట్ ఈ బైబిల్కి అయితే నేను వేయట్లేదు. ఇలా ఈ లోపల కూడా కంప్లీట్గా మీరు వేసేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ బైబిల్కి అలాగే చేశాను, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి. అంటే నేను కొన్నది తక్కువైనా కానీ ఒకవేళ ఇది పోతే మళ్ళీ ఇంకో 1600, 2000, 2500 పెట్టాల్సి ఉంటుంది ఈ బైబిల్ కొనాలనుకుంటే. కాబట్టి దీనికి నేను కంప్లీట్గా ఫుల్ ఫ్లెష్డ్గా వేసేసాను. బట్ అగైన్ ఇది జస్ట్ 600 రూపీసే కాబట్టి కొంచెం లైట్ తీసుకోవచ్చు, డెమో పర్పస్ కోసమే కాబట్టి. సో ఫైనలీ మొత్తం మనం ఫెవికాల్ తోటి మనం ఒక లేయరింగ్ వేసేసిన తర్వాత బైబిల్ ఎలా కనిపిస్తుందండి. ఇంకా కంప్లీట్గా డ్రై కాలేదు. ఇప్పుడు దీని మీద నేను ఇంకొక లేయర్ ఆఫ్ ఫెవికాల్ వేసుకోవచ్చు, కానీ నా ఫెవికాల్ అయిపోయింది. బికాస్ ఆఫ్ విచ్ మీకు కొంచెం ఇటు వైట్గా ఇలా కనిపిస్తుంది. కానీ ఇంకొక లేయర్ వేసుకున్నట్లయితే ఇంకా చాలా ప్యూర్గా మనకి బైబిల్ అనే మనకు కనిపిస్తుంది. మొత్తం ఆరిపోతే జస్ట్ ఇలాగే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మల్టిపుల్ లేయరింగ్స్ వేయడం జరిగిందనమాట. ఒక 2-3 లేయరింగ్స్ వేసాను ఫెవికాల్ తోటి. మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్యాచెస్ లాగా ఏమీ ఉన్నట్లుగా మీకు కనిపించట్లేదు. సో సేమ్ అలాగే ఈ బైబిల్ కూడా ఇంకా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకి ఇది ఎలాగైతే కనిపిస్తుందో అలాగే చాలా సింపుల్గా మనకి చాలా బ్యూటిఫుల్గా ఒకే సింగిల్ కలర్ టోన్ తోటి మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కొంచెం ఫెవికాల్ వేసాను, ఎందుకంటే ఇది కార్డ్బోర్డ్ షీట్ తయారు చేయబడింది కాబట్టి కొంచెం హోల్స్ లాగా ఏర్పడిపోయింది. సో దాన్ని ఈ ఫెవికాల్తో కవర్ చేస్తున్నా. సో కంప్లీట్గా డ్రై అయితే ఇది కూడా ఇందాక నేను చూపించిన బైబిల్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ హౌ మీరు పైన ఉండే లేయర్స్ ఏవైతే ఇమిటేషన్ లెదర్ వల్ల స్పాయిల్ అయిపోయే లేయర్స్ ఉంటాయో వాటిని ఇలా మీరు చాలా చీప్గా, ఎక్స్పెన్సివ్గా కాకుండా ఈజీగా తక్కువ కాస్ట్ తోటే మీరు దీన్ని రికవర్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందన్నమాట. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్.